ఎఫ్ఐఆర్స్కి వచ్చేస్తే మరి నిన్న ఒక సర్వే వచ్చింది, ఆటంబాంబులో పడింది ఈ రైకాపా బ్యాచ్ మీద. మొన్ననే ఇండియా టుడే కాంక్లేవ్ అని చెప్పి పెట్టి తిరుపతిలోనే కదా పెట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్ అని ఈయనేదో ఇంటరాక్ట్ అవుతూ ఏముందిలే పోతాం అన్నట్టుగా ఆయన వైరాగ్యం ప్రదర్శించిన సంఘటన మనం ఇంకా మర్చిపోలేదు. అదే ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన ఆజ్ తక్ అండ్ సీ వాటర్ సర్వేతో, సీ వాటర్ వాళ్ళతో కలిపి నిర్వహించిన జాయింట్ సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్ చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. 45% ఓటింగ్ ఉంది. జనసేనతో కలుపుకుంటే ఆల్మోస్ట్ 52% ఓటు ఉన్నట్టుగా మనం చూసాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కేవలం 50 నుంచి 41% పడిపోయింది. ఇంకా 2 నెలలు ఉంది పోలింగ్కి. గత 3 నెలల ముందు వాళ్ళు చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్కి ఇప్పటికే మేజర్ స్వింగ్ ఉంది. ఇంకా 2 నెలలు అయితే రామ్ ఢమాల్ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళు 17 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి. ఎందుకంటే అప్పటికి ఆ సర్వే నాటికి భారతీయ జనతా పార్టీ ఇంకా కూటమిలోకి రాలేదు. ఆ తర్వాత కేవలం 8 స్థానాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరి ఎప్పుడూ కూడా మరి సంవత్సరానికి 4.5 కోట్ల ప్యాకేజ్ ఉంది కాబట్టి మరి టైమ్స్ నౌ ఎప్పుడు 24 నుంచి 25 అని ఇచ్చేవాడు. నిన్న కాస్త మొహాటపడి ఆ 25 నుంచి 19కి తగ్గించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో అది డెఫినెట్గా వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏ 9కో తగ్గిస్తారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఇంకా దారుణంగా మారబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు డే బై డే ప్రజలకు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని కుమిలిపోతున్నారు. ఇటువంటి కార్యదీక్ష పరుడికి నిత్యం ఎలాగ అభివృద్ధి చేయాలి అనే అభివృద్ధి కాముకుడికి మనం తిరిగి ఓట్లేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కూడా మరి ఎన్డీఏలోకి నిన్న ఆహ్వానించినట్టుగా మనం అందరం చూసాం. అది కూడా కలిస్తే మరి ఆ విజయం మరింత అద్వితీయమైన విజయం అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ యాజ్ ఇట్ ఈస్ తెలుగుదేశం జనసేన కలయికలోనే పెనుమార్పు వచ్చింది. ఆ సర్వేలో కూడా 2.2% ఎంతో భారతీయ జనతా పార్టీకి చూపెడతాం జరిగింది. కానీ ఇక్కడ లోక్సభ ఇది ఒకేసారి జరుగుతాయి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నది అందరూ ఫిక్స్ అయిపోయారు కాబట్టి జనం, దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎనీబడీ కెన్ ఎక్స్పెక్ట్ రాబోయే రోజుల్లో విజయం ఏ రేంజ్లో ఉండబోతుందో అందరికీ తెలుసు. అలాగే ఇంకొక మన విశాఖపట్నానికి సంబంధించి కూడా పోల్ స్ట్రాటజీస్ సంస్థ పేరు నాకు ఎదురుంతంగా తెలియదు, బట్ డీటెయిల్డ్గా సర్వే కూడా చూశాను. వాళ్ళు కూడా మోరాలెస్ వాళ్ళు ఆల్మోస్ట్ 19 నుంచి 20 స్థానాలు ఇవ్వటం జరిగింది. ఇది 17 అయితే వాళ్ళు 20 దాకా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా నా దృష్టిలో 21 స్థానాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తే ఉండదు. 140 స్థానాలు గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఈ ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ తక్కువ ఇచ్చిన టైంలోనే రియల్ పల్స్ తెలుసుకోవడానికి అందరిలా కాకుండా వేరే మోడల్లో కొంచెం నిర్భయంగా చెప్పగలిగిన సిచ్యువేషన్ క్రియేట్ చేసి శాంపుల్ తీసుకుంటే ఈ రిజల్ట్ యాక్చువల్గా 6-7 నెలల ముందే రావటం జరిగింది. ఇప్పుడు
ప్రజలు కూడా నిర్భయంగా బయటపడి మాట్లాడటం మొదలుపెట్టారు. సో కాబట్టి ఒక అద్వితీయమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి అందుకోబోతోంది అనటంలో ఎటువంటి సందేహం వలదు.